నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనస్సు పాఠం గురించి తెలుసుకుందాం. ధనుస్సు ఈ ధనుస్సు అనేది ఏంటిదో దీని చరిత్ర ఒకసారి చూద్దాము. ఈ ధనుస్సు శివుని యొక్క ధనుస్సు దివ్యాయుధం. హిందూ పురాణాల ప్రకారం ఇది శివుని ధనుస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని పేరు పినాకము. అయితే శివుడు ఈ ధనుస్సుతోనే దక్షుని యొక్క యజ్ఞాన్ని సర్వనాశనం చేయడం జరుగుతుంది. అయితే దేవతలందరూ కలిసి శివుని మెప్పించి ఆ ధనుస్సుని సంపాదించడం జరుగుతుంది. తర్వాత యాగ ఫలితంగా మిథిలానగర రాజు అయినటువంటి దేవరాతునికి బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళ వంశపారంపర్యంగా అది వస్తూ ఉంటుంది, ఇంట్లో ఉంటుందన్నమాట శివధనస్సు. ఆ ధనస్సుని మరి ఒకసారి సీత స్టోరీ మీకు తెలుసు, కథ. జనక మహారాజు కూతురు కదా, అదే మిథిలానగర రాజు అనేటువంటి జనక మహారాజు కూతురు. అయితే ఆకిలి ఊకుతూ ఏం చేస్తుందంటే ఇంట్లో సాప్ అంటే క్లీన్ చేస్తూ మనం ఊకుతాం కదా ఇంట్లో, ఆ విధంగా ఊకుతూ ఏం చేస్తుందంటే ఒక చేయితో ఆ ధనుస్సును లేపి పక్కన పెడుతుందన్నమాట. మరి అది చూసినటువంటి జనక మహారాజు ఆశ్చర్యపోవడం జరుగుతుంది. ఏం చేస్తాడంటే అప్పుడే నిర్ణయించుకుంటాడనమాట, సీతకు పెళ్లి చేయాలంటే ఈ శివధనుస్సును లేపి ఎవరైతే విరుస్తారో వాళ్ళకే సీతనివ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. మరి ఇంతకు పూర్వం కానీ తర్వాత కానీ ఎవరు లేపినటువంటి దాఖలాలు లేవు ఆ శివధనుస్సుని, అంత బరువు ఉంటుంది. మరి సీత లేపడం చేత ఆ విధంగా అతను నిర్ణయించుకోవడం జరుగుతుంది. స్వయంవరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో చాలామంది రాజ్యాల నుంచి రాజులు వస్తారు. ఎవరు లేపలేదు, విరవలేదు. అయితే మరి రాముడు ఆ శివధనుస్సుని లేపగానే అది పెళపెళ శబ్దాలు చేస్తూ విరిగిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు సీతను రామునికిచ్చి వివాహం జరిపించడం జరుగుతుంది. రాముడు అప్పుడు సీత, లక్ష్మణుడు, తర్వాత దశరథ మహారాజు వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి సీతతో పాటు వాళ్ళ అయోధ్య నగరానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ స్టోరీ ఉంది. రామాయణంలో వివరంగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు కొద్దిగా ఇచ్చారు కాబట్టి దాన్ని పరిచయం చేశాను. మరి పాఠ్యాంశంలోకి వెళ్దాము, ఏంటిదో చూద్దాం ఒకసారి. జనకుని ఇంట్లో శివధనస్సు ఉన్నది. ఆ ధనస్సుని విరిచిన వారికే సీతతో వివాహం అని తెలిసింది. ఎందరో రాజులు వచ్చారు, శివధనస్సును ఎత్తలేకపోయారు, ఉస్సురుమన్నారు. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టాడు. ఆ ధనస్సు పెళపెళా విరిగింది. సీత మనసు ఉప్పొంగింది. సీతారాముల వివాహం జరిగింది. ఇది మనకు అలా కొద్దిగా ఇచ్చేసాడనమాట. మరి ఆ విధంగా జనకుని ఇంట్లో శివధనస్సు ఉన్నది. అదే దేవరాతుని కాలం నుంచే ఆ శివధనస్సు ఉన్నది. అది శివుని యొక్క ధనుస్సు కాబట్టి శివధనుస్సు అన్నారు. ఆ ధనస్సును విరిచిన వారికి సీతతో వివాహం అని తెలిసింది. అంటే చుట్టుపక్కల ఉండేటటువంటి రాజ్యాలలో ఉండేటటువంటి రాజులకు ఈ విషయం తెలిసిందనమాట. ఎందరో రాజులు వచ్చారు. మరి అక్కడ స్వయంవరానికి ఎందరో రాజులు రావడం జరిగింది. శివధనుస్సును ఎత్తలేకపోయారు చాలామంది, అందులో రావణుడు కూడా ఉంటారు. ఈ విధంగా ఎవరు కూడా ఎత్తలేకపోయారు. ఉసురుమన్నారు. అంటే వాళ్ళు ఇదేంటిది, మరి ఈ శివధనుస్సు ఎవరి చేత లేవడం లేదు అని చెప్పేసి వాళ్ళు కసురుకోవడం, గుసగుసలాడడం అన్నీ జరుగుతున్నాయి. మరి ఎవరు లేపనటువంటి ధనుసును పెట్టేసి స్వయంవరం అని చెప్పేసి అన్నారు. ఇది అన్యాయము, ఇలా చేయకూడదు, నేనే బలవంతుడిని, లేకపోతే నాకే ఇవ్వాలి, లేకపోతే ఇలా అందరూ అలా మాట్లాడడం అనేది జరుగుతుందన్నమాట.
మరి ఆ సందర్భంలో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. శ్రీరాముడు అప్పుడు విశ్వామిత్రుని వెంట ఉంటాడనమాట. అంటే యాగం చేసేటప్పుడు యాగరక్షణార్థం అక్కడికి వెళ్ళి వాళ్ళు తిరుగు ప్రయాణంలో వచ్చేటప్పుడు జనక మహారాజు దగ్గరికి రావడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా సీతా స్వయంవరంలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఆ విధంగా శివధనుస్సును విరిచేశాడు. విరిచేటప్పుడు ఎలా వచ్చిందట సౌండ్? ఆ ధనస్సు పెళపెళ విరిగింది. పెళపెళమంటూ పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోతుంది. అప్పుడు అందరూ మూర్చిల్లిపోతారు, అందరూ సొమ్మసిల్లి పడిపోతారు. అలాంటి శబ్దం చేస్తూ విరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మరి ఆ బాణాన్ని ఎక్కుపెట్టడం చూసి, ఆ శివధనుస్సుని ఎక్కుపెట్టడం చూసి సీతాదేవి చాలా సంతోషించింది, మనసు ఉప్పొంగిందట. మరి అప్పుడు ఆ సీతారాముల వివాహము అందరూ కలిసి, అంటే అయోధ్య నుంచి దశరథ మహారాజు వచ్చి, తర్వాత ఇక్కడ జనక మహారాజు అందరి సమక్షంలో సీతారాముల వివాహం అనేది జరుగుతుంది. ఇది ధనుసు యొక్క చరిత్ర. ఇప్పుడు ఈ పాఠాన్ని చదవండి జాగ్రత్తగా. చదివిన తర్వాత ఏం చేస్తారు? కింద బిట్స్ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. కథను సొంత మాటల్లో చెప్పండి. రైట్, కథను సొంత మాటల్లో చెప్పండి. పాఠం చదివిన తర్వాత సొంత మాటల్లో చెప్పండి. శ్రీరాముడి గురించి మీకు తెలిసింది చెప్పండి. శ్రీరాముడి గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆ విషయాలు మీరు మాట్లాడాలి. తర్వాత చదవండి. కింది వాక్యాలు పాఠంలో ఎక్కడున్నాయో గుర్తించండి. వాక్యాల కింద గీత గీయండి. శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టాడు. సీత మనస్సు ఉప్పొంగింది. జనకుని ఇంట్లో శివధనుస్సు ఉన్నది. సీతారాముల వివాహం జరిగింది. పాఠంలో ఎక్కడున్నాయో చూసి అండర్లైన్ చేయండి. కింది పదాలను చదవండి. స ఒత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. లెస్స, మనస్సు, ధనస్సు, తపస్సు, సదస్సు, మేధస్సు, తేజస్సు, ఉషస్సు, ఛందస్సు, చికిత్స, జుగుప్స, పర్సు, ఈప్స, అప్సరస, భీభత్సం, ఈప్సితం, ఉత్సవం, ఉత్సాహం, సంవత్సరం, గూడ్స్ బండి. ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించింది. గాయానికి వైద్యుడు చికిత్స చేశాడు. పిల్లలు ఉత్సాహంగా ఆటలు ఆడుకున్నారు. చూడండి, సావత్తు ఎక్కడుందో ఆ అక్షరాలకు సున్నా చుట్టండి అన్నారు కదా. తర్వాత కింది పదాలను చదవండి. గీత గీసిన అక్షరాలను స్పష్టంగా పలుకండి. వాటికి ఏ ఒత్తులు ఉన్నవో చెప్పండి. ఇక్కడ చూడండి, కింద ఉండేటటువంటి అక్షరాలు. నిశ్శేషం ఏమవుతుంది? సావత్తు. నిశంక ఇక్కడేముంది? అదే షావత్తు. దుశ్శాసనుడు షావత్తు. తేజశాలి షావత్తు. నిశ్శబ్దం అదే షావత్తు. మనశ్శాంతి షావత్తు. దుశ్శకునం షావత్తు. మనశ్శక్తి షావత్తు. షే ఉంటుంది కదా, మనం షే అంటాం చదివేటప్పుడు, అదే షేవత్తు. ఆదర్శం అదే షేవత్తు. పరామర్శ షేవత్తు. దర్శకుడు అదే షేవత్తు. నిదర్శనం షేవత్తు. అన్నిట్లో కూడా దర్శనం, ప్రదర్శన, దూరదర్శిని, స్పర్శ, అర్హత హావతుంది. వర్షం షావతుంది. శేష షావత్తు. కర్షకుడు షావత్తు. హర్షం షావత్తు. శీర్షం ఆకర్షణ, వికర్షణ, ఘర్షణ, మహర్షి, హర్షిత, గైర్హాజరు హావత్తు. క్షమార్హం హావత్తు. రైట్. కింది పదాలను జతపరిచి వాక్యాలు రాయండి. బస్సు టైరులో డబ్బులున్నాయి కాదు, పర్సులో డబ్బులుంటాయి. అలా అక్కడ మనకు ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేవిధంగా జతపరచండి. బస్సు టైరులో గాలి తుస్సుమన్నది. శిరస్సుపై టోపీ ఉన్నది, కింద ఉంది చూడండి. సరస్సులో కమలాలున్నవి. లస్సీ చల్లగా ఉన్నది.
పాము బుస్సుమన్నది. ఇవి కలిపి పక్కన రాయండి. తర్వాత ఈ రాయండి బిట్ వచ్చేసి ఎక్కడ రాస్తారు? క్లాస్ వర్క్లో రాయాలి. కింది గుణింతాన్ని చదవండి. కింది గడిలో సావత్తు చేర్చి రాయండి. సావత్తు చేర్చి కింద ఒత్తులు అది గుణింతాలు రాయాలి. రైట్. అదైన తర్వాత కింది బొమ్మలను చూడండి, వాటి పేర్లు రాయండి. ఇదేంటిది? పెన్సిల్, బస్సు, పర్సు కదా. పెన్సిల్, బస్సు, పర్సు. కింది వాక్యాలలో బొమ్మలకు బదులు పదం ఉంచి వాక్యాలు రాసి చదవండి. రాజు తలపై కిరీటం ఉన్నది. మా ఊరికి బస్సు వచ్చింది. పెన్సిల్తో బొమ్మ గీస్తారు. శ్రీరాముడు ధనుస్సును విరిచాడు. మీ మిత్రుని గురించి తెలుసుకొని రాయండి. పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, ఊరి పేరు, ఇవి మీ మిత్రుని గురించి తెలుసుకొని ఇక్కడ రాయి. తర్వాత అసలు ఈ బొమ్మను చూసి కథను ఊహించి చెప్పండి, రాయండి. ఓకేనా పిల్లలు? ఇది జాగ్రత్తగా చేయండి చక్కగా. ఓకేనా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు.